హాయ్ అండి. ఇంట్లో ఫెస్టివల్ అయిపోతే మన ఇంట్లో ఎక్కడ చూసినా కొబ్బరి చిప్పలే ఉంటాయి. అది చట్నీ తినబుద్ధి కాదు, కొంతమంది పచ్చడి తినబుద్ధి కాదు. నేనైతే బిర్యానీ అయితే పిల్లలు ఇష్టంగా తింటారని కొబ్బరి పాలతో బిర్యానీ అయితే చేశాను. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కూరగాయ ముక్కలు వేసుకొని మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి బిర్యానీ మసాలా దినుసులు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. ఒక అర కేజీ బియ్యం కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గంట నానితే చాలా బాగుంటుంది. ఇవి 2 కొబ్బరి చిప్పలు, అంటే ఒక కాయ ఫుల్ కాయ. అవన్నీ చిన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ నానబెట్టిన బియ్యాన్ని కూరగాయ ముక్కల్లో వేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో. అప్పుడు అన్నం చాలా పొడి పొడిలాడితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించితే. తర్వాత ఈ కొబ్బరి ముక్కలన్నీ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ రైస్లోకి కొద్దిగా పసుపు, కారం వేసి వేయించుకోవాలి. తర్వాత ఇలా మెత్తగా వేసిన మిశ్రమాన్ని చక్కగా మనం జ్యూస్ వడగొట్టుకుంటాం కదా, ఆ నెట్లో వేసుకుని చక్కగా మొత్తం అంతా పాలన్నీ కిందకి దిగిపోయేలాగా వాటర్ పోసుకుని, ఒక గ్లాసు వాటర్ పోసుకుని 2-3 సార్లు అలా జల్లెడ పట్టుకోవాలి. నాకైతే 4 గ్లాసులు అయినాయి వాటరు. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు. మనం ఎంత బియ్యం వండుకుంటామో అంత ఇష్టం, మన ఇష్టం. నేనైతే 3 గ్లాసులకి 6 గ్లాసులు అయితే పోసాను. 4 గ్లాసులు కొబ్బరి పాలైనాయి, 2 గ్లాసులు వాటర్ పోసాను. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేయటమే. తర్వాత ఫైనల్గా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. దీనికి నేను టచింగ్కి పన్నీర్ కర్రీ వండాను. అది నెక్స్ట్ షాట్లో చూపిస్తాను. ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.